తప్ప నేను చెప్పలేను. నేను చెప్తా వినండి, నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే కోర్టు అడగదా, కోర్టు ఇన్ని రోజులు తెలిసి నువ్వు ఎందుకు సైలెంట్ గా ఉన్నావు అనేది అది ఆస్తి విషయాలు అడుగుతుంది. ఈ ఎలక్షన్ విషయాలు ఎందుకు అడుగుతుంది? ఎలక్షన్ కాదు, సెకండ్ వైఫ్ ఉందని తెలిసి సైలెంట్ గా ఉన్నాడు. అదే చెప్తున్నా వినండి. ఇప్పుడు కోర్టు ఎప్పుడు అడుగుతుంది, మీరేమైనా ఆస్తి తగాదాలు వేసి ఇవన్నీ వేసుకున్న తర్వాత అసలు ఈ లీగాలిటీస్ ఏంటి, అసలు వీళ్ళ పెళ్లి అయింది, డివోర్స్ అయిందా లేదా, ఫస్ట్ మ్యారేజ్ అసలు ఏంటి, అసలు అయితే నిజంగా హక్కులు ఎవరెవరుకున్నాయి, దాని పరంగా అసలు సెకండ్ మ్యారేజ్ ఈ లెక్కన ఒకవేళ ఫస్ట్ మ్యారేజ్ ఇంకా డిగ్రీ రాకపోతే మరి సెకండ్ మ్యారేజ్ వాడి కిందనే వస్తుంది కదా. ఇన్ని రోజులు ఎందుకు ఛాలెంజ్ చేయాలంటే ఇన్ని రోజులు ఆస్తి విషయాలు రాలేదు, అండ్ మేము ఇన్ని రోజులు నేను డివోర్స్ అది డిస్మిస్ అయిన తర్వాత నేను దాన్ని పర్సూ చేయలేదు, నా పనుల్లో నేను బిజీగా ఉన్నాను. బట్ ఇప్పుడు ఆయన చనిపోయారు కాబట్టి ఇది అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి ఇప్పుడు మా ఆస్తి తగాదాలు వచ్చాయి కాబట్టి మేము ఇప్పుడు ముందుకు వచ్చామని చెప్పి వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవచ్చు. అది ఆస్తుల వరకు నేను చెప్పేది. ఇప్పుడు ఎలక్షన్స్ పరంగా నేను మాట్లాడుతున్నా, కేవలం ఎలక్షన్స్ పరంగా. మీరు రెండు క్వశ్చన్స్ ఇక్కడ. ఒకటి, వీళ్ళు ఎలక్షన్స్ ముందే ఎందుకు బయటకు వచ్చారు, ఫస్ట్ ఫ్యామిలీ. అక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నట్టుగా కాంగ్రెస్ వాళ్ళ హస్తం ఉందని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు. అది వేరే విషయం. సో 100% దేర్ ఇస్ ఎ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ దేర్. ఆ పొలిటికల్ పరంగానే ఇది ఒక వ్యూహం లాగా తెలుస్తుంది. అది ఓకే, అది జనాలు కామన్ గా చూస్తున్నారు, ఎవరికైనా తెలుస్తుంది. అది కూడా చెప్తున్నా, సెకండ్ లీగల్ అండర్స్టాండింగ్. ఇప్పుడు ఇంతకు ముందు ఒక అండర్స్టాండింగ్ ఉంది, దాని ప్రకారం వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు. బట్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఒకసారి అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం జరిగినట్లు అది నేను చెప్పలేను. అండర్స్టాండింగ్ ఇట్ సీమ్స్ లైక్ ఎందుకని నేను ఫస్ట్ ఫ్యామిలీకి సెకండ్ ఫ్యామిలీకి అండర్స్టాండింగ్ ఉందా, లేకపోతే గోపీనాథ్ గారు బతుకున్నంత కాలం ఆయన గొడవలు కాకుండా ఆయన మేనేజ్ చేశారా, అది మనం బ్యాలెన్స్ చేశారు. అది ఇష్యూస్ ఏదో సాల్వ్ చేద్దాం అనుకునే లోపల పేరు మూడు దఫాలుగా భార్య అని అక్కడ మెన్షన్ చేస్తున్నప్పుడు అఫిడవిట్ లో ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చి చెప్పాలి. బట్ దెర్ ఈస్ అన్ అండర్స్టాండింగ్, అందుకే బయటకు రాలేదేమో అనుకోవాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ నాట్ కన్ఫర్మింగ్, బట్ దెర్ ఈస్ ఇలా కూడా ఆలోచించాలి కదా. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారి మదర్ మాట్లాడుతూ, నేను మధ్యలో గోపీనాథ్ని అడిగితే నేను చూసుకుంటున్నాను, అదే మొదటి భార్య కొడుకు సంగతి నేను చూసుకుంటున్నాను, ఏ హెల్ప్ ఉన్నా నేను చేస్తానని చెప్పాడు అని చెప్పి ఆవిడ చెప్పారు. అంటే దేర్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ దెర్ ఈస్ సమ్ అండర్స్టాండింగ్. అంటే వాళ్ళకి ముందు తెలుసు గోపీనాథ్ గారు క్లియర్గా మొదటి భార్య యోగక్షేమాలు చూసుకుంటున్నారు, వాళ్ళ కొడుకు గురించి చూసుకుంటున్నారు. ఆ విషయం ఇంట్లో మరి సునీత గారికి తెలిసి ఉండొచ్చా లేదని వీఆర్ నాట్ కన్ఫర్మింగ్, బట్ దెర్ ఈస్ ఎ కేస్ కదా. సో ఇట్ ఈస్ క్లియర్ వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ఉంది ఇన్ని రోజులు. అదైతే అర్థమవుతుంది కదా. సో నేను అనేది ఏంటంటే ఇక్కడ సునీత గారిని పూర్తిగా ఇప్పుడు అండర్స్టాండింగ్ లో సునీత గారు నేనే భార్య అని చెప్పి, ఎందుకంటే ఇన్ని రోజులు ఎవరు రాలేదు కదా సార్. ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లో ఉండొచ్చు. నేను చెప్తా ఒకటి వినండి. ఇప్పుడు మనం వాళ్ళ పర్సనల్ విషయాలు అసలు జోక్యం చేసుకోకూడదు. ఇప్పుడు మనం వాళ్ళకి ఏం అండర్స్టాండింగ్ ఉంది ఏంటనేది దట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. నేను ఇక్కడ కేవలం ఒకటి నా కన్సర్న్ ఏంటంటే, ఇప్పుడు బై ఎలక్షన్స్ ఉన్నాయి, సునీత గారు ఇక్కడ షీఈ్ నామినేటెడ్ క్యాండిడేట్ బీఆర్ఎస్ తరఫున, ఆమెకు టికెట్ ఇచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు. సో ఆమె అక్కడ కంటెస్ట్ చేయబోతున్నారు. సో ఇది పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళింది ఇప్పుడు ఈ ఇష్యూ. ఎందుకంటే పబ్లిక్కి తెలియాల్సింది ఉంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఏంటి అనేది. అంటే ఫాల్స్ ఎఫిడవిట్ ఇచ్చారా, ఒరిజినల్ ఎఫిడవిట్ ఇచ్చారా ఏంటి అనేది ఆ మినిమం ఆ ఆన్సర్ అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి, సునీత గారు చెప్పాలి. సో నేను ఇక్కడ అడిగేది, ఇక్కడ మీరు నన్ను అడుగుతున్న క్వశ్చన్స్ ఏదైతుందో అది బీఆర్ఎస్ అడగాలి ఫస్ట్. అసలు మీరు ఎవరైతే ఇన్ని రోజులు ఇష్యూస్ గురించి మీకు తెలుసా, ఇప్పుడు ఇది ఈ ఇష్యూ తలెత్తింది, మరి దీని గురించి మీ సమాధానం బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇదంతా కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారని చెప్పి డైరెక్ట్ ట్వీట్లు పెట్టారు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళ మీద వచ్చారు అక్కడ. సో ఇక్కడ వాళ్ళు కొట్టుకుంటారు అక్కడ మధ్యలో. సో మాకేం సంబంధం లేదు, మేము ఇప్పుడు మీరు అన్నారు మనం కన్ఫర్మ్ చేయకూడదు అన్నారు. అట్ ది సేమ్ టైం వి కాంట్ కన్ఫర్మ్ సునీత గారి తప్పుందా బీఆర్ఎస్ తప్పుందా గోపీనాథ్ గారి ఇంట్లో ఏం జరిగిందో బీఆర్ఎస్ పార్టీ మనం చెప్పకూడదు, ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు లేరు కాబట్టి ఐఎమ్ ట్రైయింగ్ టు డిఫెండ్ లిటిల్ బిట్ అట్లీస్ట్, ఎందుకంటే పూర్తిగా అటు వెళ్ళకుండా. కాకపోతే ఇక్కడ మీ ఇద్దరు నాకు ఒక విషయాన్ని క్లియర్ గా చెప్పండి, బోత్ ఆఫ్ ఇద్దరు అడ్వకేట్స్ గారే కాబట్టి. ఇప్పుడు ఒకవేళ సునీత గారికి అండ్ మొదటి భార్యకి ఎవరైతే మాలినీదేవి గారు వాళ్ళకి ఏదో ఒక అండర్స్టాండింగ్ ఉంది, గోపీనాథ్ గారు ఇన్ని రోజులు ఉన్నారు, ఒక ఆయన ఇదిగో మీరు మాట్లాడొద్దు ఇలా చేద్దాం, ఆస్తులు అవనివ్వండి ఏమని మీరు ఇలా చేద్దాం అని చెప్పేసి ఆపేశారు. సో ఇన్ని రోజులు మాలినీదేవి గారు బయటికి రాలేదు, ఇప్పుడు ఆయన లేరు ఆపడానికి, అయినా సరే ఇన్ని రోజులు రాలేదు, బట్ ఇప్పుడు సడన్గా వచ్చారు. ఈలోగా సునీత గారు ఏ పర్సెప్షన్లో ఉంటారు, మనం ఈ పర్సెప్షన్లో చూస్తే, ఒక అండర్స్టాండింగ్ పర్సెప్షన్లో చూస్తే, సో అక్కడ ప్రాబ్లం లేదు, ఆయన డీల్ చేశారు, సో నేనే ఇక భార్య పబ్లిక్గా అందరికీ తెలిసిందే. ఆయన 3 సార్లు ఆయన నామినేషన్ వేసినప్పుడు అందులో అదే మెన్షన్ చేశారు. సో షీఈ్ ఇన్ దట్ అండర్స్టాండింగ్ ఓన్లీ కదా. ఆ అండర్స్టాండింగ్లోనే ఇప్పుడు కూడా మెన్షన్ చేశారు పేరు, దాన్ని మనం పూర్తిగా తప్పు పట్టలేం. సో ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అనేది పోవడం వల్ల ఇప్పుడు బయటకు వచ్చి ఉండాలి ఫస్ట్ థింగ్. రెండోది, దేర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ కాన్స్పిరసీ బిహైండ్ దిస్. రెండింటికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ ఇన్ని రోజులు ఫ్యామిలీస్ ఇంటర్నల్గా అండర్స్టాండింగ్లో ఉన్నాయి,
లీగల్ టర్మ్స్ అనేది వీళ్ళ మధ్యలో రాలేదు. అంటే ఫస్ట్ మ్యారేజ్ ఇంకా ఉందా, సెకండ్ పెళ్లి చేసుకున్నారా లేదా, అది డివోర్స్ అయిందా, ఇవన్నీ డివోర్స్కి అప్లై చేశారు ఒకసారి, అది డిస్మిస్ అయింది. సో వాళ్ళు ఒక అండర్స్టాండింగ్లో ఉండి ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా వచ్చి ఇలా క్లెయిమ్ చేసుకోవడం వల్ల ఈ అండర్స్టాండింగ్కి విలువ ఉండదా? ఓన్లీ లీగల్ టర్మ్సే ఇక్కడ వర్కౌట్ అవుతాయా? దిస్ ఈజ్ మై క్వశ్చన్. ఒకటండి, ఇప్పుడు టెక్నికల్గా మనం మాట్లాడుకుంటే ఈరోజు అసలు వాళ్ళకి ఏం గొడవ లేదు, వెరీ హానెస్ట్లీ స్పీకింగ్. ఎవరికి కూడా. లెట్ మీ క్లియర్ యూ. ఆయన ఏమన్నాడు, నేను మాగంటి గోపినాథ్ లీగల్ హెయిర్ని అని చెప్పి నన్ను డిక్లేర్ చేయమని చెప్పి ఎంఆర్ఓను ఆశ్రయించినాడు, అంతే. వేర్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్? ఎగ్జాక్ట్ ఎలక్షన్స్ ముందు ఎందుకు వేర్ ఇస్ ద ప్రాబ్లమ్ హియర్? అక్కడ అరే లెట్ మీ క్లియర్, ప్రాబ్లం లేదు. ఆయన పార్టీకి ఆయన అన్నాడు, అది వెరిఫై చేసుకుంటారు. ఎట్లా వెరిఫై చేస్తారు? ఆయనకు ఫస్ట్ మ్యారేజ్ అయిందా లేదా, అయితే కనుక తన వైఫ్కు ఫస్ట్ వైఫ్కు ఇతను పుట్టినాడు లేదా వెరిఫై చేసుకొని ఎంఆర్ఓ సర్టిఫై చేస్తాడు. లీగల్ హెయిర్స్ దేనికి? ప్రాపర్టీకా, లేకపోతే ఇంకే ఇన్ రిలేటెడ్ టు వాట్? ఆయన ఏదన్నా లెగసీని వీళ్ళు క్యారీ చేయనికా, లేదంటే కనుక ఈయన అన్నట్లుగా నేను నా పెళ్ళిడికి వచ్చినాను నేను చెప్పుకోవడానికా? నాకంటూ ఒక ఐడెంటిటీ కావాలి కదా, నాకంటూ తండ్రి పేరు కావాలి కదా. ఇట్ ఈస్ ఆల్ ఈస్ రైట్స్. అది ఓకే. నా సెన్స్ ఏంటంటే లీగల్గా ఒకటి, అంటే ఆస్తులు ఇలాంటి విషయాల్లో ఒకటి, బట్ పొలిటికల్గా ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా కూడా ఇన్ని రోజులు ఒక అండర్స్టాండింగ్లో ఉండి సునీత గారు తానే భారీగా ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూ అవుతున్న సమయంలో తాను అలాగే ప్రొసీడ్ అయ్యారు, మాగంటి గారు అలాగే కంటిన్యూ అవుతున్నారు. నో వన్ నోస్ వాట్ హ్యాపెండ్